శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా తేదీ డిసెంబర్ 24, 2023 ఆదివారం, అంటే మార్గశీర్ష మాస శుక్లపక్ష త్రయోదశి మొదలుపెట్టి మార్గశీర్ష మాస కృష్ణపక్ష ద్వితీయ 30వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది? గ్రహ సంచారానికి వచ్చినట్లయితే మేషంలో గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో రవిబుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు, చంద్రుడు వృషభము, మిథునము, కర్కాటకము, సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కర్కాటక రాశుల వరకు సంచారం చేస్తూ ఉన్నాడు 30వ తేదీ పర్యంతం. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 23వ తేదీ మనకు వైకుంఠ ఏకాదశి దర్శనం మీరందరూ చేసుకునే ఉంటారు. 24వ తేదీ హనుమద్ వ్రతం ప్రదోష పూజ, 25 పాషాణ చతుర్దశి, అలాగే 30వ తారీఖు సంకష్టహర చతుర్థి. ఆ రోజు చంద్రోదయం రాత్రి 8:50 ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మార్గశీర్ష మాసంలో శనికేతువులు శుభంగా ఉన్నారు. ముఖ్యంగా డిసెంబర్ 28 నుంచి కుజుడు, బుధుడు కొంత శుభమైనటువంటి స్థానాల్లోకి వస్తున్నారు. గురువు అర్ధశుభుడు. అలాగే మనకు డిసెంబర్ 16 నుంచి కూడా రవి కూడా మారాడు కాబట్టి అందులో డిసెంబర్ 25 నుంచి శుక్రుడు కూడా కొంత అర్ధశుభుడిగా, అంటే మేషరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు ఈ వారం మరిన్ని కలగబోతున్నాయి అనేటువంటిది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పుకోవలసి వస్తోంది. దాదాపుగా ఏ పనులైతే మొదలు పెడతారో ఆ పనులన్నీ కూడా నిరాఘాటంగా ఈ వారం కూడా పూర్తవుతాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సంతృప్తిగానే ఉంటుంది. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. అధికారులతో, తోటి వారితో కొంత స్నేహపూర్వకమైనటువంటి సంభాషణ, స్నేహపూర్వకమైనటువంటి ప్రవర్తన కనుక ఉన్నట్లయితే మీకు చుట్టూ పరిసరాలు కూడా ఆనందంగానే ఉంటాయి. అలాగే విద్యార్థులు చాకచక్యంగా తమ యొక్క పరీక్షలలో కావచ్చు, లేకపోతే తమ విద్యా వ్యాసంగములో కావచ్చు పనులనేటువంటివి పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుదలుచుకున్నట్లయితే ఈ వారం గురువారము, శుక్రవారము విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే కొంత ఆర్థికపరమైనటువంటి విషయముల దగ్గరికి వచ్చేసరికి మీకు ఎవరైతే గతంలో బాకీ ఉన్నారో వారు ఈ వారం మీకు డబ్బులు ఇవ్వవచ్చు. మొత్తానికి డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి వారితో స్నేహ సంబంధాలు అనేటువంటివి పెంపొందుతాయి. వ్యవసాయం చేసేటువంటి రైతులకు ప్రత్యేకంగా మనం రైతుల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. రైతుల గురించి మీరు చెప్పట్లేదు గురువు గారు అని. ఇప్పటి నుంచి రైతుల గురించి కూడా ఒక మాట తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. రైతులకు ఈ వారం బాగుంటుంది. తాము ఏదైనా విత్తనములు కావచ్చు, లేకపోతే దీనికి కూడా చూస్తే కనుక ఈ వారము నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవచ్చు. రైతులకు ఈ వారము కొంత సంతృప్తికరంగానే ఉంటుంది. రాజకీయ పరంగానైతే కొంత
సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ బుధ గురువారాలు కొంత ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత మౌనవ్రతం అనేటువంటిది రాజకీయ నాయకులకు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి కూడా వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మేషరాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. విద్యార్థులు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామజపం వీలైనంత ఎక్కువగా జపిస్తే సరిపోతుంది. అలాగే గోక్షేత్రంలో గురువారం రోజున దత్తాత్రేయ ప్రీతి కోసము స్త్రీలు ముఖ్యంగా నానబెట్టినటువంటి శనగలను గోవులకు తినిపిస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం కూడా కలుగుతాయి. మేషరాశి వారు శ్రీమాత్రే నమః అనే నామాన్ని కూడా ఈ వారం జపించడం శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత డిసెంబర్ 28వ తేదీ వరకు, అంటే ఇప్పుడు 24, 25, 26, 27, 28 దాదాపుగా 28వ తేదీ వరకు కొంత బుధుడు కూడా శుభంగానే ఉన్నాడు. ఆ తరువాత కూడా బుధుడు కొంత మారినప్పటికీ కూడా బాగానే ఉంటాడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రెండింటి ఎందు కూడా ఈ సోమ మంగళవారాల్లో కాస్త అనుకూలత ఉంటుంది అని తెలుస్తోంది. కొంత శ్రమ తప్పకుండా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే అనుభవిస్తారు. అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నములు మీరు తప్పకుండా చేస్తే బాగుంటుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా బరువు బాధ్యతలు అయితే బాగానే పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండటం వల్ల కొంత ఉద్యోగపరంగా మంచి కొంత ప్రోత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. బంధుమిత్రులతో కార్య సాఫల్యం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉన్నాయి. రాజకీయ కోర్టు వ్యవహారాలు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. కొంత వృధా ఖర్చులైతే తప్పకుండా ఉండే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఒక కొలిక్కి రావచ్చు. సంతానపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు గురు శుక్రవారాల్లో తీసుకోవటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి అంశము. అలాగే అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ప్రవర్తన కానీ లేకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లయితే కొంత గొడవలు కాకుండా ఈ వారం కూడా మీకు ఆనందదాయకంగా ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈ వారము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారమంతా రోజు సాయంత్రం లలితా త్రిపుర సుందరికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి సన్నిధానంలో కూర్చొని మీ ఇంట్లోనే ఒక చిత్రపటం పెట్టుకొని ఈ పారాయణం చెయ్యటం వల్ల కూడా కొంత అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులు సరస్వతి కవచాన్ని చదివితే ఆ నిరాఘాటంగా విద్య అనేటువంటిది ముందుకు వెళ్తుంది. అలాగే అవివాహిత స్త్రీ పురుషులు కాత్యాయని పూజ కనుక చేయించుకున్నట్లయితే మంచి సంబంధాలు కూడా వచ్చి పెళ్లిళ్ళు కావటానికి కొంత అనుకూలత అనేటువంటిది కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారంతా కూడా సోమవారం నాడు గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు నానబెట్టినటువంటి బియ్య పిండిని కానీ లేకపోతే గోధుమ పొట్టును కానీ తినిపించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. 25 అంటే దాదాపుగా సోమవారం వరకు శుక్రుడు శుభంగా ఉన్నాడు. 27 వరకు కుజుడు శుభంగా ఉన్నాడు. అలాగే 28 డిసెంబరు నుంచి 7వ తేదీ దాదాపుగా కూడా జనవరి వరకు కూడా బుధుడు బాగున్నాడు. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా అంతా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బరువు బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. విద్యార్థులు సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అనేటువంటివి పెరగవచ్చు. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టుకోవడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశము. తోటి వారితో స్నేహంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయ
నాయకులకు కొంత నోటి దురుసుతనం వల్ల అవకాశాలు అనేటువంటివి కోల్పోవచ్చు. కొంత ఈ వారాంతంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఊహించని ఖర్చులు అనేటువంటివి మీ ముందుకు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంటి వాతావరణం అనేటువంటిది చాలా సంతృప్తికరంగా ఉంటుంది. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్రయాత్రలు చేసే ఆస్కారం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, ఉన్న వ్యాపారాలను సర్ది చూసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం మీద మాత్రం చాలా శ్రద్ధ అనేటువంటిది మాత్రం చాలా వరకు కూడా అవసరం అవుతుంది. మిథున రాశి విద్యార్థులకు ఈ వారం అంతా కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలగవచ్చు. అలాగే స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. మంచి కానుకలు కూడా ఈ వారాంతంలో పొందే ఆస్కారం ఉంది. మరి మిథున రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము ఒకటి, అలాగే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము అంటే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం మీ ముందు పెట్టుకొని మిథున రాశి వారు ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రము ఉదయము విష్ణు భగవానుడి యొక్క ఫోటో పెట్టుకొని లక్ష్మీ నారాయణ హృదయం సాయంత్రము 2 పూటల చదవటం వల్ల చాలా కార్యముల యందు సఫలత అనేటువంటిది మీకు కలగవచ్చు. అలాగే ఒక గురువారం రోజున గోక్షేత్రానికి వెళ్ళి నానబెట్టిన శనగలను గోవులకు తినిపిస్తే సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, రాహువు, కేతువు చాలా శుభంగా ఉన్నారు. డిసెంబర్ 27 నుండి కుజుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితములు ఇవ్వబోతూ ఉన్నాడు. డిసెంబర్ 28 వరకు బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు కాబట్టి కొన్ని మంచి ఫలితాలు రావచ్చు. కొన్ని వ్యవహారాలు చూస్తే కనుక రవి అంటే సూర్య భగవానుడు అనేటువంటి వాడు కర్కాటక రాశికి కొంత మార్పు చెందటం వల్ల కొంత ఆత్మస్థైర్యం అనేటువంటిది కూడా ఈ వారం లోపించడము, అలాగే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, శత్రువుల యొక్క మూకుమ్మడి దాడి, ఇలా ఇటువంటి వ్యవహారాదుల వల్ల కొంత కర్కాటక రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు సోమ, మంగళ, బుధవారాల్లో కలగబోతూ ఉన్నాయి. అయితే ఉద్యోగపరంగా కొంత పదోన్నతి లభించవచ్చు, కానీ తలకాయ నొప్పులు కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే మీకు ప్రమోషన్ వస్తుందో కొంత బాధ్యతలు కూడా పెరుగుతాయి. గతంలో ఉన్న ప్రశాంతత మాత్రం తప్పకుండా కోల్పోతారు. రోజువారీ వ్యాపారాలు బాగానే ఉంటాయి. అన్నదమ్ములు, బంధువర్గం వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలు పెట్టుకోకండి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. వాహనాలు, భూమి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు సంబంధమైనటువంటి కేసుల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం అంత యోగదాయకంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు సందర్శించడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కొంత మంచి సమయము అని చెప్పవచ్చును. కాబట్టి కొంత దైవ చింతన, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపితే కర్కాటక రాశి వారు ప్రస్తుతం అష్టమ శని యొక్క దోషము నుంచి కూడా కొంత తప్పించుకునేటువంటి ఆస్కారం ఉంది. ఎన్ని చేసినప్పటికీ ఆరోగ్యపరంగా, మానసికంగా ఈ 2 రకాలైనటువంటి చికాకులైతే తప్పకుండా కర్కాటక రాశి వారికి ఇబ్బంది పెట్టవచ్చు. మరి మంచి ఫలితాలు ఎలా పొందాలి అనుకున్నప్పుడు ఏమీ లేదు, దైవారాధన. సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే బుధవారము, శనివారము 2 రోజులు కూడా రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి. నువ్వుల నూనెను శివాలయానికి దానం ఇవ్వండి. ఇటువంటి పనులు కనుక చేస్తే కొంత గ్రహశాంతి అనేటువంటిది జరిగి కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత అనేటువంటిది పెరగవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవి కొంత మారటం వల్ల అర్ధశుభుడిగా ఉన్నాడు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొంత ఈ సోమ, మంగళ, బుధవారాలు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అలాగే ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి బకాయిలు ఏవైతే ఉన్నాయో కొంత లేట్ కావచ్చు. రావలసినటువంటి డబ్బు అయితే అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. నలుగురి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. భార్య, పిల్లలతో
ఆనందంగా కాలం గడుపుతారు. తీర్థయాత్రలు విహారయాత్రలకు ఏర్పాటు చేసుకుంటారు. కొంత కళాకారులకు ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగస్తులకు పనులలో కొంత జాప్యం జరిగిన నిర్ణయాలైతే అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ రాజకీయ కోర్టు పనులలో మాత్రము కొంత ఇబ్బందులైతే తప్పక పోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది అనేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో సింహరాశి వారు చాలా చక్కగా అన్వయం చేసుకోవచ్చు. సింహరాశి వారు ఈ వారమంతా కొంత దైవ చింతనతో గడిపితే బాగుంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది ముఖ్యంగా చేయండి. అలాగే బుధవారం నాడు విష్ణు పంజర స్తోత్రము అనేటువంటి స్తోత్రమును 3 సార్లు పారాయణం చేయండి. ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రము ఈ 3 సార్లు పారాయణం చేయండి. తద్వారా సింహరాశి వారికి కొంత ఆనందము, ఐశ్వర్యము అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి. దైవారాధన, ఆధ్యాత్మిక చింతన ఈ 2 కూడా మిమ్మల్ని కాపాడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత డిసెంబర్ 16 వరకే రవి బాగున్నాడు కాబట్టి కొంత రవి అర్ధశుభుడిగా, అలాగే 27వ తేదీ వరకు కుజుడు శుభంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది అంటే కొంత కన్యారాశి వారికి ఫలితాల్లో కొన్ని గ్రహాలు అనేటువంటివి మార్పు చెందటం వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారములో కొంత పెండింగ్లో పడతాయి. అయిపోయింది అన్న పని ఏదైతే ఉన్నదో ఆగిపోవటము, అలాగే కొంత అయిన వాళ్ళు మీ మీద చేసేటువంటి దుష్ప్రచారం, మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తినవచ్చు. అలాగే విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సంతృప్తి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అయితే ఉంటాయి. అన్నదమ్ములతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయటానికి కూడా బాగుంటుంది. ఇంట్లో కొంత వాతావరణం అలజడిగా ఉన్నప్పటికీ కూడా కొంత మీ యొక్క ప్రయత్నం వల్ల దానిని ఆనందపరిచే ఆస్కారం కూడా ఉన్నది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి స్త్రీలు ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే కొంత ప్రస్తుత ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే మీకు సంభవించేటువంటి అవకాశం ఉన్నది. అలాగే సోదరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కన్యారాశి వారు మరీ నేను ఎందుకు చెబుతున్నానో కొంత అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి కన్యారాశి వారు ఇంకా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందటానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి మంగళవారం రోజున. అలాగే కొంత అప్పులు తీరటానికి రుణమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేసుకోండి. వృత్తిపరంగా కొంత అనుకూలతనైతే అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామజపం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరగవచ్చు. గోక్షేత్రంలో గోవులకు ఆదివారం రోజున చక్కగా గోధుమలు నానబెట్టి తినిపించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. 27వ తేదీ నుంచి కుజుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. 28వ తేదీ నుంచి బుధుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే కొంత రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అయితే రవి కూడా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వటం వల్ల ఈ 17వ తేదీ నుంచి తులారాశి వారికి ఈ వారము అద్భుతంగా ఉండబోతోంది. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ ఇప్పుడు ప్రారంభం అయ్యే సూచన కనిపిస్తూ ఉన్నది. ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు.
అయితే కొంత ఖర్చులైతే రాబడికి మించి ఖర్చులు అనేటువంటివి ఉండవచ్చు. దాని విషయంలో కొంత నియంత్రణ అవసరం. బరువు, బాధ్యతలు, శ్రమ ఈ మూడు కూడా పెరుగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో పనులు పూర్తి చేయడంలో కొంత జాప్యం అనేటువంటిది జరగవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు నోరు కాపాడుకుంటే సరిపోతుంది. ఆఫీసులో అదనపు బాధ్యతలు పడటం వల్ల పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక చింతన పెరగటము, అలాగే వివాహాది శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రయత్నములు మొదలు పెట్టడము, సంతానపరంగా సంతానం కావాలనుకునేటువంటి దంపతులకు కొంత అనుకూలత మొదలైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ వారము కొంత మంచి ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారు నిశ్చింతగా ఉండవచ్చు. ఆర్థికపరమైనటువంటి కొంత నియంత్రణ చూసుకుంటే సరిపోతుంది. విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు కూడా అధికంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. పుణ్య నదులలో స్నానాలు చేసేటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయండి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం. మీకు తిరుగుండదు, అద్భుతంగా ఫలితాలు సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, 27వ తారీఖు వరకు కుజుడు అర్ధశుభుడు, 28 వరకు బుధుడు శుభుడు. తర్వాత భవిష్యత్తు ప్రణాళికలకు కూడా ఈ కాలం అనేటువంటిది కూడా కొంత అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో కాలం అనేటువంటిది గడుపుతారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము, గుర్తింపు రెండు కూడా లభిస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత సంతృప్తి అయితే ఉంటుంది. నిరంతరం ఉద్యోగం కావాలి అనుకునేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు, రోజువారీ కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతాయి. పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. వాహన భూమి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. రాజకీయ ప్రభుత్వ పనులలో సానుకూలమైనటువంటి ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. కోర్టు కేసులలో విజయం చేకూరవచ్చు. సాహితీవేత్తలకు, కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు కూడా కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా వివాహ సంబంధాలు కూడా ఈ వారంలో కుదిరేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ శని దోషం వల్ల మానసిక చింత, కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులైతే తప్పకుండా ఉంటాయి. కాబట్టి కొంత ఆహారంలో కానీ విహారంలో కానీ మార్పులు చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. మరి వృశ్చిక రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే శనివారం నాడు రావి చెట్టు కింద కూర్చొని 108 సార్లు తారక మంత్ర జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అలాగే విష్ణవే నమః అంటూ శనివారం నాడు ఉదయము చక్కగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు కూడా చెయ్యండి, సరిపోతుంది. అలాగే గురువారం నాడు ఏదైనా ఒక దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారికి దత్త పాదుకలకు అభిషేకం చేయించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. కొంత రవి మారాడు కాబట్టి రవి ధనుస్సులోనే ఉన్నాడు. అలాగే కుజుడు 27వ తారీఖు నుండి కూడా అర్ధశుభుడు. అలాగే డిసెంబర్ 28 నుంచి బుధుడు కూడా అర్ధశుభుడు. కొంత శ్రమ పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి. ఇంతకాలం పడినటువంటి శ్రమకు కొన్ని ఫలితాలైతే ఈ సోమ మంగళవారాల్లో మీకు తప్పకుండా వస్తాయి. ప్రయాణాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభ కార్య ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మంగళ, బుధ, గురువారాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఉద్యోగంలో ఉండేటువంటి అధికారులకు సత్సంబంధాలు
కింది స్థాయి వారితో ఉండటం వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. అలాగే కొంత సంతోషకరమైనటువంటి వార్తలు కూడా గురు శుక్రవారాల్లో వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త అనుకూలంగా మీకు ఉండవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయముల యందు అవగాహనతో ముందుకు వెళ్తే బాగుంటుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రధానమైనటువంటి సూచన ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు ఈ వారంలో సోమవారం నాడు శివాష్టకము 12 జ్యోతిర్లింగ స్తోత్రము, మంగళవారం నాడు రుణమోచక లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణము, శనివారం రోజున వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రము ఇవి చేస్తే అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. వారంలో ఏ ఒక్క రోజైనా ఆవులకు మంచి పాలకూరను తినిపించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. అలాగే 16వ తేదీ వరకు రవి ముఖ్యంగా కొంత బాగుండే, ఇప్పుడు రవి మారాడు. అలాగే 25వ తేదీ నుంచి శుక్రుడు, 27వ తేదీ వరకు కుజుడు కూడా కొంత శుభంగా ఉన్నారు. ఈ డిసెంబర్ 28 నుంచి బుధుడు కూడా కొంత శుభయోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఇట్టి గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో మకర రాశి వారికి కొంత అనుకూలతను, కొంత ప్రతికూలతను కూడా చూపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ పని కాకపోవటం వల్ల కొంత తీవ్ర నైరాశ్యం అనేటువంటిది కూడా ఉండవచ్చు. అందుకే తీర్థయాత్రలపైన మనస్సు నిలుపుతారు, ప్రవచనాలకు హాజరవుతారు. ఇంటికి కావలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో కొనుగోలు చేయటంలో ఆసక్తిని చూపిస్తారు. భార్య పిల్లలతో కొంత సంతృప్తిగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కొత్తగా అవకాశాలు వెతుక్కునేటువంటి కళాకారులు కొంత శ్రమ పడవలసి వస్తుంది. ఆదాయం అనేటువంటిది స్థిరంగా లేకపోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఉద్యోగపరంగా తోటివారితో మనస్పర్ధలు వచ్చే ఆస్కారం ఉంది. న్యాయపరమైనటువంటి సమస్యలు ఇంకా చిక్కుముడులలో పడే ఆస్కారం కనిపిస్తూ ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి తగాదాలు లేకపోవటమే మంచిది, కాబట్టి అవి లేకుండా జాగ్రత్త పడండి. అలాగే రైతులకు మాత్రం చాలా విశేషమైనటువంటి దిగుబడి కానీ లేకపోతే రాబడి కానీ ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది రైతులకు కలగవచ్చు. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కొంత వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నములు అనేటువంటివి నెరవేరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు తీవ్రమైనటువంటి శ్రమతోనే విజయప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు కొంత నిరాశ, నిరుద్యోగులకు ఇంకా నిరాశ. ఈ రెండు విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఏం చేయమంటారు గురువుగారు అంటే కనుక ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని వినండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా నానపెట్టినటువంటి గోధుమ చున్నీని పెట్టండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి బుధులు శుభంగా ఉన్నారు. కొంత డిసెంబర్ 25 వరకు శుక్రుడు, అలాగే డిసెంబర్ కేతువు కూడా అర్ధశుభుడిగా ఉన్నాడు. డిసెంబర్ 27 వరకు కుజుడు కూడా అర్ధశుభుడు. డిసెంబర్ 28 నుంచి కుజుడు కూడా మార్పు చెందుతున్నాడు. అందువల్ల కుంభరాశి వారికి కొంత అనుకూలత అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి కుంభరాశి వారికి ఫలిస్తాయి. అయితే కొంత రవి అనేటువంటి గ్రహము అనుకూలంగా లేకపోవటం వల్ల ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు పాక్షికంగా ఆలస్యంగా చేతికి అందుతుంది. అయితే దేవత గురుభక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలైతే
దక్కుతాయి. అనవసర ఖర్చులతో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది. అన్నింటిలో విజయావకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత నిరాశ వల్ల అవి కలగకపోవచ్చు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టుకుంటే మంచిది. ఇంటి వాతావరణం కొంత అనుకూలంగా లేకపోవటము, మనస్పర్ధలు వచ్చే ఆస్కారం ఉన్నది. భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవడం, మాట పెరగటం వల్ల కొంత అశాంతి అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కొంత కలిసి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. ఖర్చుల మీద నియంత్రణ అయితే అవసరము. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి రోజులు, అలాగే రైతులకు కొంత ప్రతికూలంగా ఉండేటువంటి సమయము. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. విలువైనటువంటి డాక్యుమెంట్లు, ఆభరణాల మీద కొంత దృష్టి అయితే పెట్టుకోండి. కుంభరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు 12 సార్లు చేయండి. గురువారం నాడు సాయంత్రం దత్తాత్రేయ భగవానుడి యొక్క చిత్రపటం ముందు దీపారాధన చేసి ఆవు నెయ్యితో దత్త సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఎవరైనా ఒక పిల్లవాడికి దత్తుడికి ప్రీతి కలిగించేట్టుగా మిఠాయి ఇవ్వండి. మీ కోరికలన్నీ కూడా నెరవేరవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. డిసెంబర్ 16వ తేదీ వరకే రవి బాగున్నాడు. అలాగే డిసెంబర్ 25 తర్వాత శుక్రుడు కూడా కొంత అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత శుభమైనటువంటి యోగాలను కూడా శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కుజుడు కొంత బాగున్నాడు. బుధుడు 28వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారికి చాలా వరకు కూడా గ్రహాలు అనేటువంటివి కొంత అనుకూలతను ఇస్తున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు తప్పకుండా సిద్ధమవుతాయి. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి వారము. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. కొత్త పనులు అనేటువంటివి ప్రారంభం చేస్తారు. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల వల్ల ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. నదీ స్నానాలు చేయవచ్చు. ఏ పని మొదలుపెట్టినా కొంత కృతకృత్యులయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ నాయకుల యొక్క పరిచయంతో కొన్ని పనులు అవలీలగా మీకు పూర్తవుతాయి. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కొంత మంచి అనుకూలత కలుగుతుంది. అధికారులతో భేదాభిప్రాయం లేకుండా ఉద్యోగం చేసేటువంటి వారు జాగ్రత్త పడితే సరిపోతుంది. మరి మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తత్ఫలితంగా కొంత అనుకూలత అనేటువంటిది మాత్రం పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి నామాన్ని బాగా జపించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రానికి గడ్డిని సమర్పించండి, ఇంకా బాగుంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చక్కటి వార ఫలితాలు. ముఖ్యంగా నన్ను కలవాలి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. కానీ ప్రస్తుతం నేను చాలా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల కలవటం అనేటువంటిది కుదరకపోవచ్చు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఫోన్ ద్వారా నాతో మాట్లాడాలనుకునేటువంటి వారికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఆ ఫోన్ కాల్స్ కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటలు 8 గంటల ప్రాంతం వరకు మాత్రమే చేయండి. తర్వాత కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే మెసేజ్లు పెట్టండి. నేను వాయిస్ రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మీ ప్రోత్సాహమే మా బలం. మనందరి లక్ష్యం సనాతన ధర్మ వృద్ధి. జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.